ಸೇರಿ ಸಿಪ್ಪುತ್ತಾ ಒಹೇ ದಯಾಲ ಸಿಪ್ಪಿತ ಅಂದರ್ ಸೇರ್ ಸಿಪ್ಪಿತ அறிவிலே தெளிவு நெஞ்சிலே உறுதி அகத்திலே அன்பினோர் வெள்ளம் பொறிகளின் மீது தனியரசானை பொழுதெல்லாம் நினது பேரருளின் நெறியிலே நாட்டம் கர்ம யோகத்தில் நிலைத்திடல் என்றிவை அருள்வாய் குறிகுணம் ஏதும் இல்லதாய் அனைத்தாய் குளவிடும் தனிப்பரம் பொருளே. அறிவிலே தெளிவு మన ఈ ఆత్మ జ్ఞానాన్ని చదివి బాగా ఇంటలెక్ట్ అదావదు బుద్ధిలో తెలివి రావల అదే ఇక్కడ ముఖ్యం. అదావదు భారతీయార్ దేవుడితో ఇది అన్ని నాకు కావలే అట అనిసి ప్రే చేసేది. ఓ దేవుడితో ఎట్టా ప్రే చెయ్యాలే అనేది ఏమి మన అడగాల అనేది ఇంతని ఇట్ట పెద్దాళ్ళుடைய పాటలోని మన తెలుసుకోవచ్చు. ఇది వచ్చి ముఖ్యమైన వழிபாட்டு పాడల్. அறிவிலே தெளிவு நெஞ்சிலே உறுதி మన జ్ఞానాన్ని తెలుసుకుంటే మట్టు చాలదు, దాని ఉరుదిగా కడపిడిచాల. దానికి మనసులో ఆ ఉరుది రావలే అనే దానికోసం நெஞ்சிலே உறுதி. அடுத்து அகத்திலே அன்பினோர் வெள்ளம். அன்பு వచ్చి ఊరికే కొంచెం ఉండట్టుగా ఉండకూడదు. ఏదో కొంచెం గెల్ల అన్బుతో ఉండినాము ఆన కొంచెం గెల్లు ఇంకొత్తర వెరుపు వచ్చింది అట్టంతా లేకుండా அன்பு ஃபிளட் மாதிரி రావాలంట, வெள்ள மாதிரி ஏகப்பட்ட அன்பு ఉండాలి అనేది మనసులో அன்பினுடைய வெள்ளம் மாதிரி ఉండాలి అనే దాని చెప్పేది. அடுத்து பொறிகளின் மீது தனி அரசாணை. பொறிகள் అంటే ఈ పులన్கள் ఐంపొறிகள் చెప్పేది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని ఇంద్రియాలనుடைய తని అరసాని. దాని అన్నిలోని మనకు ఒక వశం, మన వశాలో అన్ని పొరిలు ఉండాలి. దానిలో அரசு ஆணை, அரசர் ఎట్టా ఆణை చేసారో అది మారి మనకు ఆణை చేసేందుకు వెళ్ళవాల. అంత அளவுக்கு మనకు కెపాసిటీ, ఆ స్ట్రెంత్ అనేది ఉండాలి. అనగా పొழுதெல்லாம் నిన్నది పేరరుளின் நெறியிலே நாட்டம். ఇదే మన ఆ ఆర్డర్ ని చెప్పేవి చక్రం, జగత్ చక్రనుடைய ఆ నెరి ఆర్డర్. ఆ ఆర్డర్ ని మన ఏ వాళ్ళని ఎంచేట్గా ఉండాలి, దల్లోనే మనకు విరుపం ఉండాలి. పొழுదెలా అంటే బొద్దుకుని క్షణానికి క్షణాన్ని మనకు ఆ పేరరుளுடைய நெறிలో మనకు విరుపం ఉండాలి. అనగా కర్మయోగத்தில் నిలైతిడల్. కర్మయోగాలో మన నిలచి ఉండాలి. ఇదింత మనకు దీని మొదట చెప్పిన అన్ని మన మనసులో ఉంటేనే కర్మయోగం కూడా బాగా చేసేందుకు వెళ్ళవును. ఈశ్వర అర్పణం గాని వచ్చేదాన్ని ఈశ్వర ప్రసాదం గాని ఎత్తుకునేదే కర్మయోగాన్ని ఏర్కనవే చూసిందాము. దాని చేసేదానికి ఇది అన్నినే మనకు ఏం కావాల, அறிவிலே தெளிவு కావాల, நெஞ்சிலே உறுதி కావాల, அகத்திலே அன்பினோர் வெள்ளம், பொறிகளின் மீது தனியரசானை, పొழுదెல்லாம் నినదు పేరరుளின் నెరియిలే నాటం. ఆ నెరి ఆర్డర్ అనేది చక్రం, జగత్ చక్రం ఎటా పోతా ఉంది అనేది ఇంత పురుంజుకునే అలవు మనసులో ఆ తన్మై ఉన్నందింటనే, ఆ పక్వం ఉన్నందింటనే ఈ కర్మయోగాలో మన నిలచి ఉండేందుకు వెళ్ళవును. ఇది అన్నిని ఎండ్రివై అరుள்வா, ఇది అన్ని నాకు ఇయ్యి. దోర్త అడిగేరు குறிகுணம் ఏదుం ఇల్లదా, ఏ విధమైన లక్షణం ఇతనే అట అనిసి చెప్పింది వెళ్ళవని ఆ దేవుడితో అడిగారు. నిర్గుణంగా కురి అంటే ఆ లక్షణం అర్థం. ఇట్టనే ఉంట్రు అట అనిసి ఎదినే ఆ పరంపొరుల్ని పట్టి మనకు చెప్పిందుకు వెళ్ళవదు. గుణాన్ని లేదు అక్కడ, కురి ఒక లక్షణ అనేదిని అక్కడ దొరకదు. అట్ట ఉండే అన్నిగాని ఉండే ఆ కులవిடும் தனிப்பரம் பொருள்గా ఉండే తని పొరుల్ వాడు ఒకండే అక్కడ నీకమర నెరంజి ఉన్నాడు అనేదాని ఇక్కడ చెప్పేది. అట్ట ఉండే ఆ దేవుడితో ఇది అన్ని பாரதியார் அடிகேரு. சரி, அடுத்த பாட்டு சரி சித்தா. எண்ணிய முடிதல் வேண்டும் நல்லவே எண்ணல் வேண்டும்
திண்ணிய நெஞ்சம் வேண்டும் நெஞ்சம் வேண்டும். தெளிந்த நல்ல அறிவு வேண்டும் நல்ல அறிவு வேண்டும். பண்ணிய பாவமெல்லாம் பண்ணிய பாவமெல்லாம் பரிது முன் பணியே போல பரிது முன் பணியே போல நன்னிய நின்முன் இங்கு நன்னிய நின்முன் நசித்திடல் வேண்டுமன்னாய். నశించిదల్ వేందుమన్నాయ్. మన ఎంచింది అన్ని అందరు సేరి ఒక మాట చెప్పితా. ఎన్నియ ముడిదల్ வேண்டும் நல்லவே எண்ணல் வேண்டும் திண்ணிய நெஞ்சம் வேண்டும் தெளிந்த நல்லறிவு வேண்டும் பண்ணிய பாவமெல்லாம் பரிதி முன் பணியே போல நன்னிய நின் முன்னிங்கு నసిద్దిడల్ వేందుమన్నాయ్. మన ఎంచేది అన్ని బాగా నడాల, నల్ల మన ఎంచేది మంచిదే ఎంచాల. திண்ணிய நெஞ்சம் வேண்டும், బాగా உறுதியான நெஞ்சு కావల. தெளிந்த நல்ல அறிவு வேண்டும், బాగా క్లారిటీ, బుద్ధిలో మంచి తెలివి ఉండాల. మన చేసిన పాపం అన్నిని పరిధి అంటే సూర్యన్ అర్థం. ఆ సూర్యన్ ముందాటి పని అనేది ఎట్టా నీంగుసునో ఆ వేండిలో ఈ పని అనేది ఆవిగా సకాఫును. అది మారి నన్నియ నిన్మున్ ఇంగు నిన్ను మొక్కే ఆ దేవుణ్ణి పరంపొరుల్ని అంచిన నన్ని అంటే నిన్నే ఎంచి నిన్ను ఏవాలని నిన్నే ఎంచే నాకు నిన్మున్ ఇంగు ఆ నీ ముందాటి నేను ఇట్ట ప్రేస్ అవుతా ఉండాను. అట్ట ఉండే నాకు నా పాపం అన్నినేని ఎట్టా సూర్యన్ ముందాటి పని వచ్చి అన్ని నీంగుసునో అది మారి నా పాపం అన్ని నసితిడల్ వేండుమన్నాయ్, అన్నినే నీంగి రావల అటనిసి మొకేట్గా ఉండే పాట ఇది. సరే, ఇదే మన భారతీయార్ రెండునే భారతీయారుడే పాటు. ఈ స్వామి ఓంకారంద ఇది అడిక్కడి దీన్ని చెప్పుతురు, దానికే సరి ఒక మాట. సరే, నేడు ఏదైనా ఒకటి చదివేదానికి దీన్ని చదువుతాడు. సరే సరే, మన నేడు 7, 8, 9ని ఒక మాట 6వ అధ్యాయాల్లో మన 7, 8, 9 శ్లోకం చూసామేక దాని ఒక మాట రివైజ్ అవుతా. ఇది 7, 8, 9 సేరి చెప్తా. మొదట 7వ శ్లోకం. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః సుహృన్నేత్రాద్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఈ 3 శ్లోకాలు మనకు సమబుద్ధి, అదావదు ఏற்கனவே 5వ అధ్యాయంలో సమదర్శనః అనే దాన్ని చూసాము. 18వ శ్లోకాలో అందరితోని ఆ పండితులతో నాయి పుళయన్ అనగా ఏనిక పశు ఈ దీనిలో నాయి మామిసం తినేవాడు అందరితోనే వాడు అందరినీ సమంగా చూసేయండి అనే దాన్ని చూసాము. ఆ 19వ శ్లోకాల అది ఎట్టా వాడి నుంచి సమదర్శనం వాడి నుంచి ఉండిందవుతుంది అనేప్పటికీ ఆ నిర్దోషం పరం బ్రహ్మ అనేదాన్ని చూసాము. అదావదు ఈ బ్రహ్మం పరంపొరుள் అనేది ఏ విధమైన దోషం లేనిది, ఆ సమంగాని ఉంది. అదే నిర్దోషం సమం బ్రహ్మ, ఆ అన్నిలోని సమంగాని ఉంది. ఏ విధమైన కురైని దలో లేదు. ఆ బ్రహ్మం అనేదిలో ఏ విధమైన కురైని దొరకదు. అన్నిలోని నీకమర నెరంజి ఉంది, సమంగా ఉంది.
అనేదాన్ని మన చూసాము. దాని నుంచి నుంచి ఆ జ్ఞాని నుంచి సమదర్శినక అన్నిని సమబుద్ధిగా సమంగా ఎంచిండు, సమవేని కన్నోటాలో అన్నిని చూసిండు వెళ్ళవుతుంది అనేదాన్ని ఏర్కనవే మనం చూసినాము. దానే ఇక్కడ 7, 8, 9 శ్లోకాలో ఆ ధ్యానానుடைய పలన్గా చెప్పారు. మొదట కర్మయోగం అనేదాన్ని మనకు బహిరంగ సాధనలు చెప్పినారు. దాని వెనక తన్నம்பிக்கை అనగా சுயமுயற்சி అనగా సెల్ఫ్ మాస్టరీ, తనతానే ఆ యజమానంగా ఉండేది. అన్ని పులన్ ఉడల్ మనం అన్నినేని తన వశం పెట్టుకుందుకు వెళ్ళవేది. అట్ట సెల్ఫ్ మాస్టరీ అనేది అనగా అన్నిని సెల్ఫ్ మాస్టరీ అనేప్పుడు ఇంకొకటిని మన గమనించాల్సింది ఏమిటంటే అన్నిని ఇంటగ్రేట్ చేసి, అదావదు అన్నిని ஒருமுகப்படுத்தி இணைச்சு பணி செய்யப்பட்டிருக்குன்னு వెళ్ళవాల. ఏ లక్ష్యాన్ని మనం ఎంచేవో ఆ లక్ష్యాన్ని నోకి మన ఒళ్ళు పులన్లు మనసు బుద్ధి అన్నినేని ఆ ఒకే లక్ష్యానిలోకి పోయిందుకు వెళ్ళవాల. అదే ముఖ్యమైన గుణం. ఆ గుణం ఉంటేనే మన నుంచి ఆ ఇనంజి ఈ ఒళ్ళుని ఎనచ్చి పని చేసింది వెళ్ళవును. ఒక్కొక్కటి ఎంచిందంటే మన నుంచి ఎంచిన ఆ లక్ష్యాన్ని అడంజిందుకు వెళ్ళవదు. దాని నుంచి ఇది అన్నినేని బహిరంగ సాధనగా మనకు 1లోండి 6 శ్లోకం దాకా మనం చూసాం. ఇది అన్ని ఆ జితాత్మనః అనే దాన్ని 6వ శ్లోకాలని చూసాము. మన ఎట్టా ఈ ఉడల్ మనం బుద్ధి ఇది అన్నినేని పులన్లు అన్నినేని అన్నిని వెట్రి, అదాదు జిత అంటే జయించినవాండు, దోరు దాన్ని అన్నిని జయించినాండో. జయించిన అంటే ఏమి, తన వసాలో పెట్టుకున్నాండో. వాంటి ఎంచేట్గా వాంటి ఏం ఎంచేండో దాని మారి అన్ని పులన్లు మనస్సు అన్నినేని నడుసుకు పోతుంది. అట్ట ఉండే ఆ జితాత్మనః వాండు ప్రశాంతస్య, అదావదు వాండే ఈ ప్రశాంతంగాని వాణ్ణించే ఉండిందుకు వెళ్ళవను. ఆ ప్రశాంతంగా వాణ్ణించే అట్ట ఉండేవాండే జితాత్మనః ప్రశాంతస్య. అట్ట పులన్లు అన్ని ఈ ఈ ఉడల్ మనం బుద్ధి పులన్లు ఈ కూటాన్ని కట్టుపడుத்தி పెట్టుకుండేవాండు. అనగా మనస్సు அமைதிగా ఉండేవాండు. అట్ట ఉండేవాండే ఏమేవాండు ఈ శీత ఉష్ణ సుఖ దుఃఖేసు అది వచ్చి సూழ்நிலை. అదావదు మన దీన్ని చూసాము. ఇక ఒంటో ఈ ద్వంద్వాలు లేనివాండు. ఉడల్ అలవులో మన సూழ்நிலைలోని మనకు వచ్చే ప్రచన అనేది ఏదవుతుంది, ఈ శీతం ఉష్ణం ఈ ఇరుమైகள் అటని చెప్పేమి. ఆ ద్వంద్వాల నుండి వచ్చే ఆ ప్రచనలాని సుఖ దుఃఖం అనగా మాన అపమానం. సుఖ దుఃఖం అనేది మనసు అలవులో అవుతుంది, మాన అపమానం అనేది మన బుద్ధి అలవులో అవుతుంది. దీని అన్నినేని వాడి నుంచి ఎట్లా ఉంది, దాన్ని అన్నిని జయించిన వాండు వసాల పెట్టుకునేవాండు. అట్ట ఉండేవాడికి పరం ఆత్మ సమాహిత. అదాదు దీనికి 2 అర్థం చెప్పచ్చు. ఆత్మ పరం సమాహిత అటాన్ని చెప్పుకున్నాముంటే அதாவது అన్ని సూழ்நிலைలోని వాండు వచ్చి వాండుடைய మనస్సు, ఇక్కడ ఆత్మ అనే దాన్ని మనస్సుని ఎత్తుకున్నాముంటే వాండు మనస్సు అన్ని సిచ్యువేషన్ లోని ఆழ்ந்த அமைதிలో ఉన్న ఆ సమాహిత కంటే దానిలో ఉరుదిగా తెలివిగా ఆ அமைதிలో ఉన్న. పరం అంటే ఆ మేలాన அமைதிలో వాండు ఉన్న అనేదాన్ని చెప్తుంది. అది వచ్చి ఆత్మ పరం సమాహిత అటాన్ని చెప్తుంటే మనస్సు ఏ సిచ్యువేషన్ ఏ సూழ்நிலை వచ్చినాலும் ఆ మేలాన அமைதிలో ఆ ఒక దిడమాన ఉరుదిగా దల్లోనే నిలైబెట్టు ఉన్న ఆ அமைதிలో నిలైబెట్టు ఉన్న అనేదాన్ని మొదటిదిలో చెప్పారు. ఆ ఆత్మ పరం సమాహిత అనేదిలో చెప్పారు. రెండవది అర్థంగా ఇంకోటి పరమాత్మ సమాహిత అట్ట ఎత్తుకున్నాముంటే ఆ మనిషి వచ్చి
ఆ నాలెడ్జ్ ని తెలుసుకుని ఈ ఆత్మ జ్ఞానాన్ని క్లియర్ గా పురించిన వాంటే ఈ పరమాత్మనే ఈ ఆత్మ, నాకు రోగం ఉండే ఈ జీవాత్మనే ఆ పరమాత్మ అనేదాన్ని వాడు తెలివిగా పురించుకుని దల్లో నిలబెట్టు ఉన్నాండే. ఈ ఆత్మ వచ్చి నాకు రోగం ఉండే ఈ ఆత్మ ఆ పరమాత్మగానే విళంగుతుంది అనేదాన్ని వాడు పురించుకుంటున్నాడు, ఉణర్ந்துకుంటున్నాడు అనేది ఇంకొక అర్థం. మొదటి అర్థాలు ఏమి? ఈ మనస్సు ఆ మేలాన ఆ శాంతిలో ఆ సమాహితగా అంటేనేని ఆ ఎవిడెంట్ తెలివిగా తెలుతుంది అని అర్థం. ఈ మేలాన ఆ దిల్లో అది నిలబెడుతుంది. ఈ ఆత్మ మనస్సు వచ్చి ఆ పరం మేలాన ఆ విషయాల్లో అమైది పడుతుంది, తెలివిగా దానిలో ఉంది అనేది మొదటి అర్థం. రెండవది అర్థంలో ఏం చెప్పారు? ఈ ఆత్మ మనకు రోగం ఉండే ఈ జీవాత్మనే పరమాత్మగా తెలివిగా ఉంది అనే దానిని మన ఇంకొక అర్థంగా ఎత్తుకోవచ్చు. నాడు ఇది చెప్పలేదు, దీని స్వామి దయానంద చెప్పిండారు, దానిచి ఇదిని మన చూసుకోవచ్చు. సరే, ఇట ఈ జితాత్మనక అన్నిలోని అన్ని విషయాలని జయించిన వాడు, తన వశాల పెట్టుకుండేవాడు, ఆ ప్రశాంతంగా ఉండేవాడు, ఆ మేలాన అమైదిని అంటే అడజని మేలాన ఆ ఆనందాన్ని మేలాన పరమాత్మని తెలివిగా వాడు ఉణర్దును అనేదే మొదటి లైన్. అది ఎప్పుడు వస్తుంది? శీత ఉష్ణ సుఖ దుఃఖేసు తథా మాన అపామమాన యోగో. அதாவது ఈ ద్వంద్వాలు అన్నిని వాడిని జయించేప్పుడు వాడు ఈ ద్వంద్వాలని ఏ విధాలోని వాడిని బాధించినప్పుడు ఈ సూழ்நிலைలోని వచ్చే ఇరుమైలు అన్నిని వాడు జయించుతున్నాడు, తన వశాలో వాడు పెట్టుకుంటాడు. దేనించి ఏ సిచ్యువేషన్ ని ఏ సూழ்நிலைని వాడిని బాధించని அளவுக்கு వాడు ఉన్నాడు అనేదే. మనం ఏற்கனவே చూసాము, ఉలహం వచ్చి ఉలహానికి శక్తి లేదు. ఏ బాధిప్పుని మనకు ఇచ్చిందుకు ఈ ఉలహానికి ఈ ప్రపంచానికి ఒక పవర్ అనేది లేదు. ఆ పవర్ ని దోరిచ్చేరు, మననే ఇచ్చేము. మన మనసే ఏం చేస్తుంది? ఆ దానికి శక్తిని దానికి ఇంపార్టెన్స్ ఉలహాలో ఉండి ఏదైనా ఒకటి మనకు వచ్చేప్పుడు అదాల్సి ఈ హీట్ వెప్పనో కుளிరో లేకపోతే సుఖనో దుఃఖనో అది అన్నిని మన మనసే కర్పించుతుంది, సూపర్ ఇంపోజ్ చేస్తుంది. మనగా దాన్ని కర్పించుకుని ఆ ఒక పొరుల్లో నాకు సుఖం ఉంది, ఇది నాకు నడిపితే సుఖం అటనిసి మనగా కర్పణ చేసుకుంటున్నాము. అనగా అది నడిసేప్పుడు మనకు ఆ సంతోషం వచ్చేట్టుగా ఉణర్దు ఉంటున్నాము. మనగా కర్పణ చేసి మనగా ఒకటిని ఉరువాక్కుని దల్లో మన ఈ ఇన్బ తున్బాని అడజేము. దాన్ని మన క్లియర్ గా పురించుకోలే. అదిగా దానికి ఏ శక్తిని ఈ ఉలకం వచ్చి జటం, దానికి ఏ విధమైన శక్తిని దొరకదు. మనకి ఇన్బ తున్బం ఇచ్చేదానికి దానికి శక్తి లేదు. మననే దానికి ముఖ్యత్వం ఇచ్చి మనకు ఇన్బ తున్బాని మనగా ఏర్పడుతుకుంటున్నాము. దీన్ని మనం క్లియర్ గా పురించుకోలే. ఒక్కొక్క విషయాలని ఎవరన్నా ఒకరు మనని తప్పుగా చెప్పుతే కూడా దానికి మన ముఖ్యత్వం ఇస్తేనే అది మనని బాధించనే తవిర దాని ముఖ్యత్వం ఇయ్యబోతే మనకు అది బాధించదు అనేదాన్ని మన క్లియర్ గా పురించుకోలే. ఇది 7వ శ్లోక మూలంగా చూసాము. 8వదిలో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అనేప్పటికీ జ్ఞానం అంటే ఏమి? శాస్త్రాలు చెప్పిన శాస్త్ర ఉక్త పదార్థాన పరిజ్ఞానం అనేదే ఈ జ్ఞానం అనేది. అదావదు శాస్త్రాలు చెప్పిన ఆ ముழுமையான ஞானம், దాని పற்றி ముழுமையான ఆ ఆత్మ అంటే ఏమి? అది వచ్చి సచ్చిత్ ఆనందం, అది నిత్యః, అది తృప్తః, పూర్ణః అనేసింత మనం చూసాము. 2వ అధ్యాయాల్లోని వరుసగా చూసుకునేనే వచ్చేము. ఆత్మాని పற்றி బ్రహ్మాని పற்றி అది పూరానేని దానియుடைய ఆ తన్మై, అదే ఆ బ్రహ్మం అనేదాన్ని ఇప్పుడు చూసుకొచ్చేము.
దీనే జ్ఞానం, పదార్థ జ్ఞానం. ఆ పదం అంటే వార్త అని అర్థం. దాని అర్థాన్ని పురించుకునేదే ఈ జ్ఞానం అనేది. జస్ట్ ఆ వార్తయినుடைய అర్థాలని, పొరుల్ని మన పురించుకునేది. అది వచ్చి పరోక్ష జ్ఞానం అటాసి దానికి చెప్తారు. పరోక్ష జ్ఞానం అంటే మన దాని అనుభవించాల, ఇంకా దాని మనం அறிவு పూర్వంగా తెలుసుకుంటున్నాము. ఊరిగా దాని அறிவு పూర్వంగా మట్టుం తెలుసుకునేది జ్ఞానం అటాసి చెప్పేము. அடுத்து విజ్ఞానం అనేది ఈ శాస్త్రంలోని మనకు తగిలిన ఆ జ్ఞానాన్ని మనం ఏం చేసేము, అది ఎట్టా ఉందో అట్టనేని మన అనుభవాలు ఎత్తుకొచ్చేదే విజ్ఞానం. అదాவது శాస్త్రత జ్ఞాతానం, శాస్త్రతలోండి మన తెలుసుకునే ఆ విషయాన్ని తథాయేవ ఎట్టా తెలుసుకున్నామో అట్టనేని స్వ అనుభవకరణం, మన అనుభవానికి ఎత్తుకొచ్చేదే విజ్ఞానం అనేది. ఈ విజ్ఞానం అనే ఈ జ్ఞానాలోని మనకు తృప్తి రావలే, విజ్ఞానాలోని మనకు ఈ తృప్తి అనేది రావలే. ఆ తృప్తి అనేది ఎప్పుడు వచ్చునుంటే ఈ జ్ఞానాన్ని విజ్ఞానంగా మన అనుభవ పూర్వంగా క్లియర్ గా పురించుకునేప్పుడు ఈ అన్నినేని బ్రహ్మం మాత్రమే ఉండేది, అన్నినేని దానిలో ఏற்றி வைக்கப்ப கற்பனைగా మాయ తోట్రంగా మనకు తెలిసేదే తవిர వట్టి నామ రూపంగా వట్టి పెయரும் ఉరువంగానే అన్ని ఉందే తవిర అక్కడ ఉண்மைగా ఉండేది ఆ పరంపరులు తవిర వేరే ఒకటినే లేదు అనేదాన్ని మన పురించుకునేది. అట్ట పురించుకునేప్పుడు నేను పూర్ణన్ అటానిసి నేను తెలుసుకునేప్పుడు నాకు ఆ తృప్తి అనేది ఆటోమేటిక్ గా స్పాంటేనియస్ గా తన్నియల్బుగానే అది అవుతుంది. ఇది వద్దే ముఖ్యం. మనకు అళం బుద్ధి నాకు పోదుం అటనే ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే ఈ జ్ఞాన విజ్ఞానం వచ్చేప్పటికే. ఈ జ్ఞానం మొదట జ్ఞానం పరోక్షంగా మనం తెలుసుకుని దాని మనన నిధిధ్యాసన మూలంగా సందేహం లేకుండా దాన్ని తీర్చుకుని అనగా దాని రోగ నిష్ఠై చేసేది నిలైపెర చేయవదు. ఆ జ్ఞానాన్ని మన నిధిధ్యాసనం పెట్టి దాని మనసులో దాన్ని ఉరుది పడితేమో అట్ట ఉరుది పట్టంగా అది అపరోక్ష జ్ఞానంగా మనకు అవుతుంది. పరోక్ష జ్ఞానంగా ఉండేది ఊరికే కేల్వి జ్ఞానం గాని పరోక్షంగా మనం ఊరికే దాని పట్టి తెలుసుకుంటున్నామే తవిర దాని అనుభవ పూర్వంగా ఎత్తుకొచ్చేప్పటికే అది అపరోక్ష జ్ఞానంగా. నాకు అపరోక్ష జ్ఞానం అంటే ఎట్టా నేను ఇప్పుడు అన్నిని సెల్ ఫోన్ అంట అన్నిని చూసేను అది మారి నాకు రోగా నన్నేని నేను ఆ జ్ఞాన స్వరూపంగా నన్ను ఉణర్ந்துకునేదే అపరోక్ష జ్ఞానం. నా అనుభవంగానే దాని ఆ ఉణర్వునాని ఎత్తుకొచ్చేదే ఇక్కడ ముఖ్యం. దానే విజ్ఞానం అనేము. అట్ట చేసేప్పుడు ఆటోమేటిక్ గా ఈ తృప్తి అనేది మనకు వచ్చింది. ఈ తృప్తి వచ్చేప్పటికి మన ఈ మనిషినుடைய ఈ జ్ఞాని అటాని చెప్పేమిగా వాడు వచ్చి వాడు రోగా ఆ ఉరుది ఉంది, ఆ జెంటల్నెస్ ఒక కరుణై ఉంది. ఆ కరుణை ఎప్పుడు వచ్చును, ఆ కరుణైతో వాడు ఏం చేసేండంటే వాడుடைய అన్నినేని వాడికి ఎది వాడితో ఉందో అన్నినేని వాడు ఇంకొకరితో పகிர்ந்துకుందుకు ரெடியா ఉన్నాడు. வாண்டுடைய நேரம் అంటనాலும் சரி, అనగా వాడుடைய మనసు అంటనాலும் సరి, వాడుடைய ఆ జ్ఞానం వాడికి ఏం తగిలిందో ఆ జ్ఞానం అంటనాலும் సరి, అనగా వాడికి సొంతం అటానిసి ఎది ఉందో వెల్త్ వాడికి ఎది పొసెషన్స్ సొత్తులు అటానిసి ఎది ఉందో అన్నినేని వాడు ఇంకొకరితో పகிர்ந்துకుందుకు రెడీగా ఉన్నాడు. అదే వద్దే ముఖ్యం. అది ఎప్పుడు వచ్చును మనకు ఆ అహముఖంగా మనకు ఆ తృప్తి అనేది ఉంటేనే, ఆ తృప్తి ఉంటేనే మన నుంచి ఆ అందరితో అన్నిని పகிர்ந்துకుందుకు వెళ్ళవును. తృప్తి లేకపోతే ఏం చేస్తాము, మనం తిరిగి
అదింత కావలే నాకు కావలే మొదట నాకు కావలేనే నేను ఎంచుతును. ఆ సెల్ఫిష్నెస్ మారాలి అనేది ఎప్పుడు మనకు పురించుతుంది? ఈ జ్ఞానం విజ్ఞానంగా అదేప్పుడుగే అది మనకు క్లియరా పురింజిందుకు ఆరంభించుతుంది. అది ఇది వద్దే ముఖ్యం. ఈ జ్ఞానం విజ్ఞానంగా మారాలే అనగా ఆ విజ్ఞానాన్ని పెట్టుకుని మన అవిజ్ఞానం నుంచి మన అన్ని నేని ఇంకొకరు మనకు తవిలినది అన్ని నేని ఇంకొకరితో పహిర్ందుకుందుకుని రెడీగా ఉండాలి. మన పూర్ణంగా ఉంటేనే మనం ఇంకొకరితో పహిర్ందుకుందుకు రెడీగా ఉంటువు. మననే పూర్ణంగా లేకపోతే నేను నాకు ఏం కావాలే అనేదాన్ని నేను సూతా ఉంటే తవర నాకు ఇది ఎట్టా ప్రయోజనంగా ఉన్న ఏ పొరుల్ని సూతనాலும் ఇది నన్ను ముழுமை చేసినా ఈ పొరులు నన్ను ముழுமை చేసినా ఇంకా నాకు ఈ தேவைంతా ఉండే దానితో ముழுமை చేసినా అటన్సే నా మనసు పోడే తవర నేను ఇంకొకరికి చెయ్యాలి అనే జ్ఞాపకం రాదు. ఎప్పుడు ఆ జ్ఞాపకం వచ్చునుంటే అందరితో పகிர்ந்துకోలే నా నేరం అంటున్నాலும் సరే నా ఎది నాకు ముழுமைగా ఉందో అదే నేను పகிர்ந்துకుందుకు విరుంబుతును. అదే దానిచే ఇక్కడ తృప్తి అనేది వద్ద ముఖ్యం. జ్ఞాన విజ్ఞాన అది ఎప్పుడు వచ్చును? జ్ఞాన నుంచి ఈ విజ్ఞానాలోని వాడు తృప్తిగా ఉన్నాడు. అట్ట ఉండేవాడు కూటస్థ అనేప్పటికి ఆ పణ మారి ఇనుము పனை మన చూసామిక ఆ దిల్లో ఇరుము పట్టరలో వాడు ఆ అరువాలు దీంతాని బాగా వేండి చేసి ఏం చేసేది ఆ పనలో పెట్టుకునే కొట్టును అన్నిని కొట్టి సార్పణ చేసేది. అటానేప్పుడుగా ఆ వాడి ఏ వడివం కావాలనో దానికి దానింతా కొట్టేది ఏదిలో ఈ పనలో పెట్టుకునే కొట్టేది. ఆ పనే పేరే కూటస్థన్. అది ఏ విధాలోని మారదు. అదే మరి మన మనస్సుని ఏమవుతుంది? ఈ మనస్సు అనే ఆ దిల్లో అన్ని విషయాలని ఏకపట్ట విషయాలు అది పాజిటివ్ గా మనకు తృప్తి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటున్నాலும் సరే మనకు దుఃఖాన్ని ఇచ్చేదిగా ఉంటున్నాலும் సరే రెండునేని ఈ పనలో పెట్టి మనకు సరిచేసుకుందుకు మనకు తెలాలే. ఏ ఉర్వం కావాలనో దాని ఎత్తుకొచ్చిందుకు మన ఈ పన మారి ఉండిందుకు వెళ్ళవాలే మన మనస్సు. ఆ ఇరుంబు పట్టణంలో ఉండే ఆ మనిషి ఆ కొళ్ళని ఏం చేసేది? ఆ ఇనుపు పొరుల్లాని అన్నినేని కడపార అరువాల్ అనగా అన్నినేని ఏం చేసేది? బాగా పలుక్క కాచి దాని ఆ పనలో పెట్టుకు కొట్టేండు సుత్తిలతో డొంగు కొట్టేండు. అట్ట కొట్టంగానే అది ఏ షేప్ కావాలనో ఆ షేప్ కు వలచి వండు చేసేండు. అది మరి మనం ఏం చేయాలి? ఈ పனை మనసుని అంతలవు స్ట్రెంగ్తన్ గా ఆ బలపడుతీ పెట్టుకోలే. ఆ పక్వం రావలే. ఇది ఒత్తనే మన నుంచి దీని తని ఆ అన్నిని తాళుకునే శక్తి అనేది వచ్చును. దానికి ఏం చేయాలి? విజితేంద్రియగా మన పులన్ని అన్నిని మన జయించిండాలే. అది అన్ని చేతనే ఈ కూటస్థంగా మన ఉండుకుని ఈ దిల్లోనే ఎనంజుకుని యుక్త అనేప్పటికి ఆ దిల్లోనే ఎనంజుకుని ఇది ఉచ్యతే యోగి అంటే యోగి అంటే సమలోష్ట అస్మ కాంచనక అంటే ఈ జట పొరుల అన్నిలోని సమంగా చూసే తన్మయి వాటికి వచ్చును. వాటికి ఆ తృప్తి అనేది వాటికి ఉండేదానిచ్చి వాటి మనసులో ఎప్పుడే ఆ తృప్తి ఉండేదానిచ్చి కూటస్థంగా వాళ్ళు ఉండేదానిచ్చి వాడు ఎదిల్లోని ఏ విధమైన సిచ్యుయేషన్ వత్తనాలు దానిలో వాడు అసంజహంగా ఉండేదానిచ్చి వాడికి సమబుద్ధి అనేది వచ్చింది. పులన్ల అన్ని జయించిన వాడు కానీ ఉన్నాడు. ఆ బ్రహ్మలోనే వాడు ఎనంజి ఉన్నాడు. వాడి మనసు వచ్చి యుక్త వాండే యోగి ఆ యుక్తంగా ఉన్నాడు. యుక్తన్ అంటే దానిలోనే నిలైపెట్టు ఆ ఆత్మ బ్రహ్మలోనే
నిలచి ఉన్నాడు అనేది ఇక్కడ 8లో చెప్పారు. அடுத்து 9లో సుకృన్ మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుసు సాధుసు అపిచ పాపేసు సమబుద్ధికి విశిష్యతే. సుకృత్ అంటే సమాన సుకృత్ అంటే వచ్చి మంచిది ఇంకొకరితోటి ఏ విధమైన బదులుకి ఏ ఎదుర్పార్పు లేకుండా ఆండు నన్மை చేసిన కాబట్టి దానికి బదులుగా వాళ్ళు మనకు చెయ్యాలే అనే ఎన్నం లేనివాడే సుకృత్. ఇంకొకరికి ఏ విధ ప్రతిఫలనని ఎదురు చూడకుండా నన్మనే చేసేవాడు వచ్చి సుకృత్. అనగా మిత్రం అంటే నన్బన్ అంటే సమాన స్వభావత్వాత్ వాడొచ్చి సమంగా వీళ్ళు అందరితో ఎట్టా మన గుణనలానుందో అదే మరి ఇంకొకరికి గుణనలాను ఉన్నది అంటే వాళ్ళతోనే మన నన్బన్గా ఉండిందుకు వెళ్ళవను. మనకునా మేలుగా ఉండే వాళ్ళతోని వద్ద ఇదిగా పిరం పెట్టుకోము, అదే మరి మనకునాని దివా ఉండే వాళ్ళతోని వద్దే మాట్లాడము. మన లెవెల్ కి ఎట్టా ఉండారో మన ఉடைய అండర్స్టాండింగ్ ఆ పురిదల్ కన్నోటం ఎట్టా ఉందో అదే మరి కన్నోటం ఉండే వాళ్ళతోనే మన నన్బన్గా పెట్టుకుంటాం. అదే మిత్రం అనేది. அடுத்த అరి అంటే ఎదిరి అని అర్థం. ఆ ఎదిరి అనేవాడు ఎట్టా ఉన్నాడంటే వాడు మన కన్నుకు అప్పార్పట్టు ఉన్నాడు, కంటికి ఎదురులో లేదు, మనకు వేరే దూరంగా ఉండుకు మనకు ఏమేమి తీమ చేయాలనో అన్ని చేసేవాడే ఈ ఎదిరి అనేవాడు. వాడు మనవుடைய తీమకి కారణంగా ఉండేవాడు, మన మంచిది మనకు చెయ్యని వాడు అనేదే ఎదిరి. அடுத்து ఉదాసీనక అంటే కండుకోని వాడు. ఇప్పుడు ఒక పెద్ద ఫ్లాట్ లో అంతా ఉండాలిగా చూస్తే బయట వచ్చేప్పుడు మనిషిని చూసినా ఉంటే అటు అనిసి ఒక నవ్వు మట్టు నవ్వేమే తవర ఏ విధమైన వాళ్ళకి ఒక మన దీన్ని షేర్ చేసుకునేదో మనసుడిచి మాట్లాడేదో ఎద్దినే లేకుండా ఉండేవాళ్ళు. అది ఉదాసీనక. కండుకోని వాళ్ళు ఒక పొరుపడతనే పడతారు, వాళ్ళు ఏం ప్రచన వచ్చినాலும் దానిలో దూరంగా వాళ్ళు వాటి ఒదుముకుంటారు. అట్ట ఉండే వాళ్ళే ఉదాసీనక. రెండుగురు జోడవతా ఉంటే ఏ సైడ్ ని వాళ్ళు సార్ந்து ఉండరు. వీళ్ళకి నన్మై వీళ్ళకి చేత వాళ్ళకి చేత అట్టంతా లేకుండా ధోరణిని కండుకోకుండా ఉండే వాళ్ళు వచ్చి ఉదాసీనక. அடுத்தొచ్చి మధ్యస్థ అంటే ధోరణ జోడవేత ఉంటే వాళ్ళకి సమాధానం చేసి పెట్టేవాళ్ళు, మధ్యస్థంగా ఉండేవాళ్ళు. రెండుగురుடைய నన్మైని వాళ్ళు మనసులో ప్రధానంగా పెట్టుకునే మధ్యస్థం చేతురు. ఒక్కరిని సార్ந்து ఉండకుండా రెండుగురుకునే నన్మై వచ్చేట్టుగా చేసేవాళ్ళే మధ్యస్థర్ అనేవాళ్ళు. அடுத்து ద్వేష్య అంటే வெறுத்தேவார், அதாவது வெறுப்பவர். அதாவது మన ఎదిరి అనేవాళ్ళు దూరాల ఉండి మనకు తీమై చేసేవాళ్ళు. ఈ ద్వేష్య అనేవాళ్ళు అంచున ఉండుకునేని మనకు మన తీమై చేసేవాళ్ళు వచ్చి ద్వేష్య. అనగా బంధు అంటే ఉరవినర్. మనకు తెలుసును మన సంబంధం మన ఆ ఫ్యామిలీని చెప్పేవిగా మన కుటుంబస్థరుగా మన కుటుంబాల్లో ఒకే కుటుంబంగా ఉండేవాళ్ళే, ఆ రక్త సంబంధం ఉండేవాళ్ళే వాళ్ళే బంధువు ఉరవినర్. அடுத்தొచ్చి సాధుసు అనేవి అది మంచి వాళ్ళే, వాళ్ళు ధర్మంగా నడిసే వాళ్ళు, శాస్త్రాలు ఏం చెప్పిందో దాని పడి నడిసే వాళ్ళు వచ్చి సాధు. అనగా పాపేసు అనే వాళ్ళు వచ్చి అధర్మాన్ని చేసేవాళ్ళు, శాస్త్రాలు చెప్పిన దాన్ని కడపిడిచకుండా అధర్మాన్ని చేసేవాళ్ళు వచ్చి పాపేషు. ఈ వీళ్ళందరితో ఈ కడేష్ట సాధు అనేవాళ్ళు వచ్చి ధర్మాన్ని చూసేవాళ్ళు, పాపి అనేవాళ్ళు వచ్చి ఈ అధర్మాన్ని చేసేవాళ్ళు. ఈ కడేష్ట సూని సొత్తుందిగా అది వచ్చి
సెవెంత్ విభక్తి సప్తమి అవర్களில் అటనిసి, అదావదు ఈ నల్లవర్களில் అనగా తీయవర్களில் అటనిసి ఆ ఇల్లును వస్తుంది, దానికోసం వేసేదే ఈ షూ అనేది. మొదట ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు అటనిసి వేసింది. ఆ సు వచ్చేది అనగా సాధుసు అటనిసి వచ్చేది, పాపేసు అటనిసి వచ్చేది. ఈ మూడునేని వాళ్ళతోంత అవరిడத்தில் ఆ ఉరవినర్களிடத்தில் అనగా ఈ మొదట అన్ని దీనిని ఒకే వాక్యం, అదావదు సుహృత్ అంటే నల్లది செய்பவர்களிடத்தில் అన్నిలోని ఆ ఇల్లును వేసుకునే రావల. మంచి వాళ్ళతో మా నண்பர்తో అనగా ఉదాసీనர்களிடத்தில் అన మధ్యస్థர்களிடத்தில் இருப்பவர்களிடத்தில் బంధువుகளிடத்தில் நல்லவர்களிடத்தில் పాపం செய்பவர்களிடத்தில் వీళ్ళందరితోని కూడా అపీచ వాళ్ళతో కూడా సమబుద్ధి విశిష్యతే దోరు అందరితోని సమబుద్ధిని చూసేరో. అదావదు అందరు సమబుద్ధి అంటే ఏమి మనం ఏற்கனவே చూసింటాము. సమబుద్ధిని రెండు విధాలో మనం ఎత్తుకోవచ్చు. ఒకటి వచ్చి అందరిలోని ఆ బ్రహ్మానియే చూసేది, అందరిలోగా ఉండే ఆ బ్రహ్మాని, నాలో ఏ ఆత్మ ఉందో అదే అందరితోని ఉంది అనే దాన్ని పురించుకుని అందరినీ సమంగా చూసేది. అట్ట ఉండేది ఒక టైప్. ఇంకొకటి వచ్చి దెల్లోని ఆ రాగద్వేషం విరుపు వెరుపు అనేది లేకుండా ఆ సమభావం అనేది ఉండేది. అదిని ఈ సమబుద్ధి అనేదిలో వచ్చిన. ఇప్పుడు మనం ఏం చేసేము, ఇదే ఈ శ్లోకానుடைய అర్థం. ఇది అన్ని అదావదు విశిష్యతే, అది వచ్చి విశిష్యతే అంటే ఈ మేలానవర్ సిరందవర్ అనే అర్థం. దోరు అన్నిలోని సమంగా చూసేరా, ఒకే విధమైన మనపాన్మని పెట్టుకుంటారో వీళ్ళందరితో. ఇట విద్యాసన విధమైన మనుషులు ఉంటనాலும் అందరితోని సమமான ఒకే మనపాన్మని దోరు పెట్టుకుంటారో వాళ్ళే సిరందవర్. వాళ్ళు వచ్చి ఈ యోగాలో నిలై పెట్టు ఉంట్రు. ఆ మొదటిదిలో చూసామిక ఆ పరమాత్మ సమాహిత కలిసి అట్ట ఉండే వాళ్ళే వీళ్ళు అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పినారు. దీనిలో ఇంకొక డిస్కషన్ మన చూడాల్సింది వద్ద ముఖ్యమైనది. అదావదు మనం వచ్చి మనిషిలతో మన தொடர்பு పెట్టేప్పటికి మనం ఎట్టా தொடர்பு పెట్టుకుంటున్నాము మన యోசிச்சு చూసినాముంటే, అదావదు మనిషిలతో தொடர்பு పెట్టుకుంటున్నామా, தொடர்பு పెట్టుకుంటున్నామా, లేకపోతే ఆ మనిషిల్ని మనం ఒక డిఫైన్ చేసేము. అదావదు వీళ్ళు ఇట్టా అట అనేసి మన మనస్సులో ఒక డెఫినిషన్, ఒక వీళ్ళు ఇట్టనే, వీళ్ళు తన్మై ఇదే, వీళ్ళ స్వభావం ఇదే అట అనేసి ఒకటిని మనగా వరయర్తి పెట్టేవు మనసులో. ఆ డెఫినిషన్ తో మన தொடர்பு పెట్టేమా అట అనేసి మనం చూసామంటే, ఇప్పుడు దీనిలోంతా ఇప్పుడు ఈ అన్ని చెప్పినాము అసుకృత్ మిత్ర అట అనేసి అని ఆ డెఫినిషన్ తో మన ఇప్పుడు ఒకటి మిత్రన్ వీండు నా నண்பன் అట అనేసి నేను ఎంచాను. నా మనసులో వాణ్ణి ఒక డెఫినిషన్ చేసి పెట్టుకుంటున్నా. ఇట్టనే వీండు అట అనేసి వాండు స్వభావం ఇది, వీండు ఇట్ట ఉన్ను అట అనేసి ఒకటిని మన మనసులో పెట్టుకుంటాము. ఆ మనిషి మన தொடர்பு, ఆ మనిషితో మన தொடர்பு పెట్టేప్పటికి ఆ డెఫినిషన్ తో தொடர்பு పెట్టేమా, లేకపోతే ఆ మనిషితో தொடர்பு పెట్టేమా అట అనేసి మన యోచించి చూసాముంటే, మన ఆ డెఫినిషన్ తో మన ఏమి వాళ్ళ ఇయల్బుని ఎంచేమో దానితోనే మన தொடர்பு పెట్టేమో. మనిషితో தொடர்பு పెట్టేది లేదు. అదే మన చేసే పెద్ద తప్పు. మనగా మన మనసులో వాళ్ళని బట్టి ఒకటిని ఎంచి వాళ్ళు అట్టనే ఉండొచ్చు, లేదని చెప్పలా. కావంటే వాళ్ళు అట్ట ఉంటనాలు అదావదు దానికి సామి ఏం చెప్పారుట, ఎది డోంట్ హేట్ ది పర్సన్, ఆ మనిషిని వచ్చి మన వెరుతకూడదు.
హేట్ ది సిన్, వాళ్ళు ఏ గుణనలాన్ని పెట్టుకుంటారో దానే మన వెరుతాలనే తవర ఆ మనిషిని వెరుతాల్సిన అవసరం లేదు. మనం ఏం చేసాము, ఆ మనిషిని ఈ వీంటి ఇట్టనే అటనిసి ఒక తీర్మానానికి మననే వచ్చుకుని దల్లోండి మన నుంచి బయట వచ్చిందుకు వెళ్ళ ఉంటుంది. అదే పెద్ద మన చేసే ముట్టాల్తనం, తప్పు. మన కానీ ఏం చేసేము, ఒక మనిషిని ఇట్టనే అట్టనిసి మన వరయర్తి మన మనసులో పెట్టుకుంటున్నాము. అనగా ఆ వరయర్తిన ఏమి ఇయ్యల్బుని చెప్పింటామో ఆ ఇయ్యల్బుతోనే మన మూసేసిందుకు, మన செயல் புரிஞ்சிందుకు ஆரம்பிச்சேமோ. மனுஷிతో மனுஷியே தொடர்பு படுத்தாலே தவிர మన ఆ మనిషినుடைய గుణల్ని మన ఎంచకూడదంట. మనం ఏం చేయాలంట, డైలీ ఒక్కొక్క మనిషిని కొత్తగా చూసేప్పుడు ఆవాళ పూతిన మలర్ మారి, ఆవాళ మలర్ందిన మలర్ మారి వాళ్ళని ఎంచాల. ఇవాళదా కొత్తగా మలర్ందిన మలర్ అనేట్టుగా మన వాళ్ళని ఎంచుకుని అటు ఒక అదావదు మనవుடைய మెంటాలిటీ, యాటిట్యూడ్, ఆ భావనని మార్చేదే ఇక్కడ ముఖ్యం. మన ఆ సూழ்நிலை అదావదు అన్నిటి సమ భావన మనసులో రావాలంటే అందరినీ మన ఆ ఆత్మ బ్రహ్మంగా ఎంచేప్పటికే అట్ట మారి మన మూసేసిందుకు వెళ్ళవును. మన ఈ రాగద్వేషం ఎప్పుడు వచ్చింది, వాళ్ళ ఇయల్పులా అని చూసేప్పుడే మనకు ఈ విరుపు వెరుపు అన్ని మన మనసుకు వచ్చింది. అది లేకుండా ఈ క్షణాలో ఈ మనిషితో నేను మూసేసేను. వాళ్ళు వాళ్ళ ఎట్టా ఉండారో దాని తగ్గట్టు ఏం చేయాలో దాన్ని చేసి మన వాటికి తొలుగు పోతా ఉండాలి. తొలుగు పోవాలనా లేకపోతే వాళ్ళతో ఇనంజి పని చేయాలనా, వాళ్ళ ఎట్టా ఉందో సూழ்நிலைకి తగ్గట్టు మన మనిషిని మార్చుకుందుకు మనకు తెలాలే. అది ఎప్పుడు వచ్చును, మన జడ్జ్ చేయకూడదు దేనినేని తిరిగి ఆ జడ్జ్మెంట్ అంటే మన ఒక జడ్జ్మెంట్ అంటే ఏమి, ఒక ముడివుకి వచ్చేది. తిరిగి ఇట్టనే అటనిసి ఒక జడ్జ్మెంట్ అనేది మన చేసుకుంటా వచ్చేము. అర్థం ఉన్నది అంటే మన కానీ ఒక వీళ్ళ తీర్మానానికి వచ్చేది. వీళ్ళు ఇట్టనే అనేసి తీర్మానం ఆవాళ మనిషినుடைய మనసు ఎట్టా మన మనసు మారుకుంటా ఉందో అదే మరి వాళ్ళ మనసుని మారిందుకు వాய்ப்புలుంది. అటానేప్పుడు ఆ దీని మనసులో పెట్టుకుని మన సేల్ పురించాలే అనేదే ఇక్కడ. అది లేకుండా ఉన్నప్పుడు మనకు ఈ కరెక్షన్, మనకు రోగం సరి సైదల్ అనే దానికి అక్కడ వాய்పే లేకుండా సతావుతుంది. మనం ఎప్పుడు ఈ జడ్జిమెంట్ లో ఉంటామో అప్పుడు వచ్చి ఈ కరెక్షన్ మనకు మనకు రోగ ఆ మాత్రం అనేది వచ్చేదానికి వద్దే టైం పట్టితుంది. దేనించి ఈ జడ్జిమెంట్ ఉండేదాని నుంచి దానికి టైం పడుతుంది. అట్ట లేకుండా ఆవాల ఆ క్షణాల మట్టు మనం ఉండి పడైసా ఉంటే ఏ విధమైన ఆ డెఫినిషన్ ఇయల్బులాని బట్టి ఎంచకుండా ఆ మనిషిని మట్టు పెట్టి మన పని చేసినా ఉంటే అక్కడ ఆ ప్రచనే వచ్చింది వాய்ப்பு లేదు. அதே மாதிரி మన వచ్చి మననేని సెల్ఫ్ హిప్నాసిస్ అంటే మనని హిప్నోటైజ్ అంటే దూరం ఇంకొకరు మనని ఇది పెట్టి డాక్టర్స్ ఒక చైన్ ని పెట్టి టా అని వాళ్ళ మనసులో ఉండేది అన్నిని వాళ్ళు తెలుసుకోలే అట్ట అనేసి హిప్నోటైజ్ చేతురు. తిరిగి చెప్పి వాళ్ళని హిప్నోటైజ్ చేతురు. అట్ట మనం ఏం చేసేము, సెల్ఫ్ హిప్నటైజ్ మననే చేసుకుంటున్నాము. మననేని తిరిగి ఒకే ఎన్నాని ఎంచి మననేని దల్లో మారుతుంటున్నాము. మనం ఇప్పుడు ఏం చెయ్యాలా, దాన్ని డీహిప్నటైజ్ చెయ్యాలి. తిరిగి ఇది లేదు న్యాయితీ అటనిసి ఇది ఇంత లేదు, ఇది ఉண்மை లేదు అటనిసి తిరిగి మనసుకు చెప్పించి ఎట్టా ఒక అమ్మ బిడ్డకు
పక్వంగా ఎత్తి చెప్పును. అదే మరి మన మనసుకు మననే ఎత్తి చెప్పి దాన్ని కొంచెం కొంచెంగా మార్చాలంట. అట డీహిప్నటైజ్ ఆ తిరిగి మన ఇప్పుడు కీ ఇచ్చేమిక అదింత ఆ టైట్ హౌస్ మన కీ ఇయ్యంగా ఆ ఇది వచ్చి ఆ సురుల్ అదిలో ఉంది ఆ ఇది వచ్చి బాగా టైట్ హౌస్ అది మరి మన మనసుని ఏం చేసేము తిరిగి దీని ఏమైనా సంబంధం లేకుండా ఎంచి దాన్ని ఉద్దే టైట్ చేసి పెట్టుకుంటాము. అది లేకుండా మన దాన్ని రిలాక్స్ చేసి పెట్టుకోలే. ఇది ఒకటినే లేదు అనే దాన్ని మన మనసుకు మననే పురుంజు పెట్టుకోలే. ఇదే ఇక్కడ మన మెయిన్ గా చేయాల్సింది. దాన్ని ఎట్టా మనం చెయ్యాలే? అహం పూర్ణగా నేను వచ్చి ఆ పూర్ణన్ నేను తృప్తిగా ఉండాను, నేను సచ్చిదానంద ఆత్మ నేను అనేదాన్ని తిరిగి మనసులో మన ఎంచి చూసి ఆ జ్ఞాన విజ్ఞానం మూలంగా మనని తృప్తిగా చేసుకోలే అనేదే ఇక్కడ మెయిన్ గా మన చూడాల్సిన ఇదే. అది పురించుకునేప్పటికి ఇది అన్ని కేక్ వాక్ మారి అవసరంట. వద్దే ఈజీగా మన ఆ ஞானாన్ని புரிஞ்சுకోవచ్చు. మన దాన్ని ఉణర్ந்து வாழ்க்கைలో నడిచిందిగా ఆరంభించటం. అట్ట లేకుండా మననేని దాన్ని టైట్ చేసుకుంటా ఉంటే మన నుంచి ఈజీగా దల్లోండి విళకిందుకు వెళ్ళవదు అనేదాన్ని మన పురుచుకోలే.